అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 5 రూపీస్ ట్రాక్టర్ నోట్స్లో ఏవి హైయెస్ట్ వాల్యూ ఉండేవి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నోట్స్ నార్మల్గా మనకి ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్తో ఉండేవి. 1975 నుండి ఈ ట్రాక్టర్ నోట్స్ 2011 డి సుబ్బారావు గారి సిగ్నేచర్తో ఉండే వరకు ఇన్ని సంవత్సరాలు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఈ ట్రాక్టర్ నోట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చాలా దగ్గర చూసే ఉంటారు యూట్యూబ్లో. వీటికి లక్షల్లో వాల్యూ ఉంటుంది అనేసి వాటి గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఇవి నమ్మాల్సిన అవసరం లేదు అనేసి. కాకపోతే ఇక్కడ ఈ వీడియోలో హైయెస్ట్ వాల్యూ ఉండే 2 నోట్స్ గురించి మాత్రమే మీకు చెప్తాను. మీకు కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేస్తే మిగిలిన నోట్స్ గురించి కూడా, అంటే ఒక 50 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపల వాల్యూ ఉండే నోట్స్ గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం హైయెస్ట్ వాల్యూ ఉండే 2 నోట్స్ ఏంటంటే అమితావ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది గవర్నర్ సిగ్నేచర్, ప్రిఫిక్స్ అండ్ ఇన్సెట్. ఇవి 3 కూడా మీరు గమనించాలి. వాటిని బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఉండేది అమితావ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండే నోటు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి సిగ్నేచర్ ఉండే నోటు. అవి ఎలా గుర్తించాలో చూద్దాము. ఇక్కడ అమితావ్ ఘోష్ గారి సిగ్నేచర్ ఉండే నోటు మీరు గమనిస్తే నేను యారో మార్క్ దగ్గర చూపించున్నాను. టీ కనపడుతుంది కదా, టీ లెటరు, అది ప్రిఫిక్స్ అనమాట. ఈ విధంగా టీ ప్రిఫిక్స్ ఉండాలి. మీకు రౌండ్గా మార్క్ చేసిన దాంట్లో బ్యాక్లో అంటే నెంబర్ వెనకాల డి లెటర్ కనపడుతుంది కదా, అది ఇన్సెట్. ఆ డి అనే ఇన్సెట్ ఉండాలి. తర్వాత ప్రిఫిక్స్ టీ ఉండాలి. ఇది హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. అన్ని నోట్స్ మీకు ఎప్పుడు కూడా వాల్యూ ఉండవు. ఈ నోట్ మాత్రమే మీకు వాల్యూ ఉంటుంది. దీని వాల్యూ దగ్గర 400 నుంచి 500 వరకు ఉంటుంది. అది యూఎన్సీ కండిషన్ అయితే, అంటే మీకు కొత్త నోటు బ్యాంక్ నుండి బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ కండిషన్ ఆఫ్ నోట్ అయితే 500 నుంచి 600 వరకు కూడా మేబీ ఉండొచ్చు. కొంచెం అంటే కండిషన్ అలానే ఉండాలి. కానీ ఒక్కసారి ఒక నోటు మడత పెట్టినా కూడా దాని వాల్యూ అనేది సగానికి తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ వచ్చేసి వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండేది. మీకు నోట్ మీద గమనిస్తే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉంది. యారో మార్క్ చూపించిన దగ్గర ఏ లెటర్ కనపడుతుంది కదా, అది ప్రిఫిక్స్. ఏ ప్రిఫిక్స్ ఉండాలి. రౌండ్ మార్క్లో ఆర్ కనపడుతుంది కదా, అది ఇన్సెట్. అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్, ఆర్ ఇన్సెట్, ప్రిఫిక్స్ ఏ. ఈ నోట్ అనమాట. ఈ విధంగా ఉండే ఈ నోటు మాత్రమే, అంటే వైవి రెడ్డి గారి సిగ్నేచర్ ఉండే అన్ని నోట్స్ కాదు, కేవలం ఈ నోటు మాత్రమే. దాని వాల్యూ కూడా దగ్గర 400 నుంచి 500 వరకు ఉంటుంది. చెప్పాను కదా ఇంతకుముందు, యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం ఉంటే ఒక 600 వరకు కూడా ఉండొచ్చు. ఇవి 2 నోట్లో మాత్రమే ఈ వాల్యూ ఉండేవి. మిగిలినవన్నీ కూడా చాలా తక్కువ. కాకపోతే కొన్ని నోట్స్ 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉండేవి కూడా కొన్ని నోట్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను వీడియో చేస్తాను. మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే sirisha.daya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆల్రెడీ కొంతమంది పంపించున్నారు. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ చేయడం లేట్ అయింది. కానీ డెఫినెట్గా అందరివి నేను వీడియో చేస్తాను. సారీ ఫర్ ద డిలే. ఓకే, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేసానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.